ఇతను ఈ స్టేట్ లోనే బెస్ట్ స్టిల్ అండ్ ట్రిక్ ఫోటోగ్రాఫర్. పేరు ఛాయాగ్రహరావు. నేను బొంబాయి వెడుతున్న బస్సు నాపేసి నన్ను దింపేసి రిక్షాలో తీసుకొచ్చాడు మీ వాడి. థ్యాంక్ యూ. చూడండి, ఎవరికి ఏమాత్రం కొంచెం కూడా అనుమానం రాకుండా నన్ను ఒక్కడిని ఇద్దరు మనుషుల్లా చూపించాలి. మీకేం డౌట్ లేదు, నేను ఒక్కరిగానే తీస్తాను. ఇద్దరు పడతారు. మీ అదృష్టం బాగుంటే ముగ్గురుగా కూడా పడతారు. రెండీ చేయలేక చస్తుంటే ఇదిగో 3 ఫిగర్ సంగతి 3 యూనిట్ పెట్టిన తర్వాత చూసుకుందాం. మర్యాదగా జాగ్రత్తగా తీయండి. నువ్వు అక్కడ ఉండు. అలాగే. రెడీ. పొట్టు గురు. పట్టుగురి. గురు, నువ్వు డ్రెస్ చేంజ్ చేసిరా. బాసు, నేను పొడుగ్గా అందంగా అమితాబ్ బచ్చన్ నాలా ఉండేది పెళ్లి చూపులు పంపించాలి. నాకేం అభ్యంతరం లేదు, నేను ఫోటో తీస్తాను. కాకపోతే అది కడిగే లోపల నువ్వు చేసుకునే అమ్మాయికి పెళ్ళైపో. రెడీ. నిలబడండి సార్, పడతారు. పడిపోవడానికి నిలబడమంటావా? కరెక్ట్ గా చెయ్యి. ఫోటోలో పట్టాలి సార్. టూ మచ్గా మాట్లాడుతున్నావు. త్వరగా తీయవయ్యా బాబు. నువ్వు తప్పుకోవయ్యా బాబు. రెడీ. ఏమిటి, ఆఫీస్లో లేరా? ఏమండి, వచ్చేసారా? కోపం తగ్గిందండి? రాత్రంతా ఎక్కడికి వెళ్ళారండి? నేను మీ ఆయన రాత్రంతా హోటల్లో సరదాగా గడిపాం. అంటే మీరు నీలంబరి మొగుణ్ణి. క్షమించండి బావగారు, మా వారెలా ఉన్నారు? నా అలాగే ఉన్నారు. అది కాదండి, ఇప్పుడు ఎక్కడున్నారు? నా భార్య దగ్గరికి వెళ్ళారు. ఎందుకు? ఇలాంటి ఫోటో ఇవ్వడానికి. ఈ సీన్కి అంత సిగ్గం అవసరం. తీసుకొని చూడండి. ఇది నేను మీ వారు సరదాగా తీయించుకున్న ఫోటో. జాగ్రత్తగా దాచండి, వస్తా. ఒక నిమిషం, ఇందులో మీరెవరు, మా ఆయన ఎవరు? నేను కాని ఆయనే మీ ఆయన. ఈసారి ఆయన ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్నగారిని ప్యాంటు విప్పి చూడమనండి. మచ్చ ఉంటే పైకి తీసుకెళ్ళండి, మచ్చ లేకపోతే మెడబట్టి బయటికి నెట్టండి. వెళ్ళి నీళ్ళ ఒళ్ళో పడతాడు. వస్తా. ఏంటమ్మా బొట్టు పెట్టుకుంటున్నావు? పెట్టుకో అమ్మా, పెట్టుకో. ఆడదానికి 5వ తనమే సంపద. మీరెవరు? ఆయన ఇంట్లో లేరు. ఆయనతో మాట్లాడడానికి కాదమ్మా, ఆయన సంగతి నీతో మాట్లాడడానికి వచ్చానమ్మా. ఆయన సంగతా? నేను చెప్పేది షేక్ అయిపోకుండా వినమ్మా. విన్నాక మీ ఆయన్ని ఎలా షేక్ చేయాలో ఆలోచన. మీరు చెప్పాల్సింది సూటిగా చెప్పండి. మీ ఆయన నీకన్నా ముందు మోహన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తెలియకుండా నీతో, నీకు తెలియకుండా ఆ అమ్మాయితో మెయింటైన్ అయిపోతున్నాడు. మీ ఆయన ఒక పెద్ద షేక్ మాస్టర్. మీ ఆయనంత దుర్మార్గుడు, దుష్టుడు, మోసగాడు, కిలాడి ఈ ప్రపంచం మీద లేడు. నోర్మై, మళ్ళీ ఆయన గురించి మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. మోహన భర్త నా భర్తలా ఉంటాడు, నా భర్త మోహన భర్తలా ఉంటాడు. ఆమె భర్తకి నా భర్తకి ఒకే పోలికున్నంత మాత్రాన లేనిపోని కథలు చెప్పి అల్లరి చేద్దాం అనుకుంటున్నావా? చూడరా, ఈ ఫోటో చూడు. ఇద్దరు ఒకేలా ఉన్నారు. వారు వీరు కలిసి తీయించుకున్న ఫోటో ఇది. వారు వీరు వేరు వేరని ఇప్పటికైనా తెలుసుకో. వారే వీరు, వీరే వారని ఎక్కడైనా వాగావో షేక్ అయిపోతావు, జాగ్రత్త. నువ్వు షేక్ అయిపోతావు అనుకున్నాను, నన్ను షేక్ చేసి వెళ్ళిపోయావు. మీ ఇద్దరు ఒకేలాగా ఉన్నారంటే బాబు. ఈ బుల్లు బసవయ్య చరిత్రలో షేక్ చేయడం కానీ షేక్ అవడం అనేది ఎప్పుడూ లేదు. సూదిదారంతో సిటీ వచ్చాను. ఈ పెద్ద పెద్ద వాళ్ళందరినీ నాయకులుగా, నాయకురాలుగా చేసి షేక్ చేయించాను. ఈ బచ్చగాడు నన్నే షేక్ చేస్తున్నాడు. నువ్వు షేక్ అయ్యి నన్ను షేక్ చేయలేని చూడకు. అసలు ఈ ఫోటోలోనే ఏదో జంతర్ మంతర్ మ్యాజిక్ ఉంది. హలో, ఏం పెద్దరెడ్డి, పొద్దుటనగా మార్కెట్లో సరుకు తెచ్చి దించారు, నీ జాడ లేదేంటి? జరా ఈడ సమస్యలో పడ్డాం బాయ్. అరే, వేడి ఫోటో ఎక్కడికి వచ్చింది? ఈ నీకు తెలుసా? తెలియకపోవడం ఏంటి, మా ఊరి పిల్లగాడే, మహామాయిగాడు. వీళ్ళల్లో ఎవరు తెలుసు? గోపాలకృష్ణ. గోపాల వేరు, కృష్ణ వేరే కాదు. వీడి పేరే గోపాలకృష్ణ. వీడికి మనకి పాత పగలున్నాయిలే, సమయం కోసం చూస్తున్నాం.